ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసరికి సండే రోజు వ్లాగ్ అనమాట. నేనేమేం పనులు చేశానో, అలాగే వంటలోకి లంచ్లోకి ఏం కర్రీస్ చేశాను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకేనా? నేను సండే రోజు వచ్చేసరికి 5కి అలా లెగకుండా 7కి 7:30కి లెగుస్తాను. ఇలా లెగిసిన వెంటనే ముందు ఎన్నింటికి లేచినా సరే మార్నింగ్ లెగవగానే కాఫీ తాగేసి ముందు ఇల్లు అనేది శుభ్రం చేసుకుంటాను. సండే రోజు ఖాళీగా ఉంటానని చెప్పేసి మెట్లు అలాగే చుట్టుపక్కల ఇంటి చుట్టూతా చిమ్ముతాను అనమాట. ఇలా చిమ్మేసేసి వాకిట్లో ముగ్గు అనేది వేసేసానండి. ఈలోపు మా హస్బెండ్ గుడికి వెళ్ళేసి వచ్చారు. సండే రోజు అప్పుడప్పుడు గుడికి వెళ్తారనమాట. అమ్మవారి గుడికి వెళ్ళి ఇంటికి కట్టడానికి, బళ్ళకి కట్టడానికి నిమ్మకాయలు అయితే తీసుకొస్తారు. నేనైతే ఇక్కడ ఇల్లు మొత్తం చిమ్మేసేసి వాకిట్లో ముగ్గు అనేది వేసేస్తున్నానండి. నేను లెగిసినా లెగకపోయినా సరే మా హస్బెండ్ వెళ్ళేసేసి వచ్చేస్తారనమాట. తర్వాత వచ్చేసరికి మా హస్బెండ్ గుడికి వెళ్ళి వచ్చినాక ఇంకా ప్రశాంతంగా దీపారాధన చేసేసారు. మా హస్బెండ్ డైలీ దీపారాధన చేస్తారు. దీపారాధన చేసిన తర్వాత ఇలా నిమ్మకాయలు కట్టేస్తున్నారనమాట ఇంటికి. ఇలా నిమ్మకాయలు గుచ్చేసేసి ఇంటికి అలాగే బండ్లకి కడతారనమాట. ఇక్కడ వచ్చేసరికి సూది గుచ్చుకునిద్దని అలా క్లాత్తో పైకి లాగుతున్నారు సూదిని. ఇలా అన్నిటికీ నిమ్మకాయలు గుచ్చేసేసి కట్ చేసేసి ఇంటికి అయితే కట్టేశారండి. అలాగే బళ్ళకు కూడా కట్టేసేసారు. ఇలా సండే రోజు అమ్మవారి గుడికి వెళ్ళి ఇలా నిమ్మకాయలు తీసుకొచ్చి ఇంటికి అలా కడతా ఉన్నారనమాట. దీపారాధన కూడా డైలీ చేస్తారండి. ఆయన చేయకపోయినా నేనైనా చేస్తాను. మ్యాక్సిమం డైలీ ఆయనే చేస్తారు. కాకపోతే పండగలప్పుడు మాత్రమే నేను చేస్తాను. ఎందుకంటే డైలీ దీపారాధన చేయడానికి నాకు టైం ఉండదని ఆయనే చేసేస్తారు. అలాగే ఇక్కడ ఇంటికి నిమ్మకాయలు అనేవి కడుతున్నారండి. మేము పైన ఉంటాం కదా, జాగ్రత్తగా నేను దగ్గరుండి పట్టుకుంటే ఆయనే కట్టేస్తారనమాట. ఇలా నిమ్మకాయలు కట్టేసిన తర్వాత తీసుకెళ్ళి బండ్లకు కూడా కట్టేశారు. ఇలా ప్రతి వారం కడతామండి. ఒకవేళ వెళ్ళని పక్షంలో ఇంకా అలా వదిలేస్తాము. అలాగే నేను లెగిసేసరికి లేట్ అయిందని ఇంకా టిఫిన్ కూడా బయట తెప్పించేసానండి. నేను మ్యాక్సిమం అసలు బయట ఏమీ తెప్పించాను, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఏది అడిగినా సరే. కాకపోతే ఏంటంటే ఈసారి మాత్రం కొంచెం బద్ధకంగా అనిపించి పాపని బయట తెప్పించాను టిఫిన్. ఇంకా పాప టిఫిన్ తినేస్తుంది. తనకి ఇష్టమని చెప్పేసి పునుగులు అలాగే గారె తెప్పించుకుంది అనమాట. ఎక్కువ శాతం తను ఇవే ప్రిఫర్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ నేను నిన్న టిఫిన్ గారె తెప్పించిన మళ్ళీ మండే కోసం అని చెప్పి గారెల పిండి వేయించింది అనమాట. ఇంకా తనని రెడీ చేసేసి జడలు అవి వేసేసాను. తను ఇంకా కుంకుమ బొట్టు అవి పెట్టుకుంటుంది అనమాట. ఇంకా తర్వాత వంట ప్రిపేర్ చేద్దామని మా హస్బెండ్ని అడిగితే వంకాయ కర్రీ చేయమన్నారు. కాకపోతే అల్లం పచ్చిమిరకాయలతో చేయమన్నారు అనమాట. ఎప్పుడైతే నేను మామూలు కారంతో చేస్తాను, ఈసారి ఏంటంటే ఇలా ట్రై చేశాను అనమాట. అంటే ఎప్పుడు చేస్తూ ఉంటాను కానీ కాకపోతే ఈసారి మా హస్బెండ్ అడిగారని మళ్ళీ చేశాను. అలాగే మా పాపకి ఇలా ఇష్టం ఉండదని మా పాపకి సపరేట్గా ప్లెయిన్ రసం అనేది పెట్టానండి. ఏంటంటే ఆ రసం ఒట్టి మనం చారుపొడి ఉంటే చాలు, బయట చారుపొడి ఉంటే చాలు అనమాట. సింపుల్గా చేసేయచ్చు. ఇక్కడ నేను కొంచెం అల్లము అలాగే 4 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. పచ్చిమిరకాయలు మంటగా ఉన్నాయని 4 తీసుకున్నాను. ఇలా అల్లము పచ్చిమిరకాయలను కలిపి పేస్ట్ చేసేసాను. ఒక పక్కన నేను అలాగే వంకాయలు అవి కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇలా అల్లం పచ్చిమిరకాయలు వేసి మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు యాడ్ చేశాను. అలాగే మనము లైట్గా, ఎక్కువ కాకుండా కొంచెం నీళ్ళు యాడ్ చేసేసి మెత్తగా అయ్యేటట్టు పేస్ట్లా చేసుకోవాలండి. తర్వాత మనం వంకాయలు ఉల్లిపాయలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. వంకాయ పచ్చిమిరకాయలతో కూడా, అల్లం పచ్చిమిరకాయలతో కూడా వంకాయ కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుంది. కారం కన్నా కూడా ఇదే బాగుంటుంది అనమాట. కాకపోతే మా పాపకి ఇష్టం ఉండదని చేయను మ్యాక్సిమం. ఎప్పుడన్నా ఒకసారి చేస్తూ ఉంటాను. ఇలా నేను ఈ పేస్ట్ చేసి పక్కన పెట్టేశాను. అలాగే ఉల్లిపాయలు వంకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇక్కడ నేను కళాయి పెట్టేసేసి కొంచెం నూనె అనేది వేస్తున్నాను అనమాట. నేను నూనె ఎక్కువే వేస్తానండి. నూనె వేసేసి కొంచెం కరివేపాకు అలాగే తాలింపు గింజలు వేసాను. చూసారు కదా, కొంచెం తాలింపు గింజలు అలాగే కొంచెం కరివేపాకు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదండి అన్ని కర్రీస్లో. ఇక్కడ కరివేపాకు కూడా వేసేసాను. తాలింపు గింజలు వేగిన తర్వాత మనం ఏదైతే పక్కన పెట్టుకున్నామో అల్లం పచ్చిమిరకాయల పేస్ట్ని దీంట్లో యాడ్ చేసేయాలండి. కొంతమంది అయితే వంకాయలు మొత్తం ఉడికిన తర్వాత అల్లం పచ్చిమిరకాయలు యాడ్ చేసుకుంటారు. ఆ టేస్ట్ అయినా బాగుంటుంది, లేకపోతే ఈ టేస్ట్ అయినా బాగుంటుంది. ఈసారి నేను ఈ విధంగా ట్రై చేశానండి, ఎలా వండిద్దా అని. ఈసారి ఇంకా బాగుంది ఎప్పుడు మీద కన్నా కూడా. ఎప్పుడు ఏంటంటే నేను వంకాయలు మగ్గిన తర్వాత
తర్వాత అల్లం పచ్చిమిరకాయలు వేసేదాన్ని. ఈసారి ఏంటంటే తాలింపు గింజలు వేసినాక అల్లం పచ్చిమిరకాయలు కొంచెం మగ్గిన తర్వాత వంకాయలు వేసాను అనమాట. టేస్ట్ చాలా బాగా కుదిరింది. ఇలా వంకాయలు ఉల్లిపాయలు వేసేసిన తర్వాత గరిటతో తిప్పేసి కొంచెం ఉప్పు అనేది వేసేసానండి. మన టేస్ట్కి ఎంత సరిపడా ఉండిద్దో అంత వేసేసుకున్నాను. ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసేసాను. మూత పెడితే ఈజీగా మగ్గుతాయి అని చెప్పేసి మూత పెట్టుకుంటూ ఉంటారు కదండి. ఇక్కడ మూత పెట్టేశాను. కలిపేసేసి మొత్తం ఉప్పు అయ్యి పట్టేలాగా కలిపేసేసి మూత పెట్టేశాను. కొంచెం సేపటికి మగ్గిపోయిద్ది అనమాట. ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వంకాయ కూర అనేది. చాలా సింపుల్గా అన్ని కూరల్లో కల్లా ఈజీగా ఈ వంకాయ కూర అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇలా మళ్ళీ మధ్య మధ్యలో మనం గరిటతో తిప్పుతూ ఉంటే ఆ ముక్కలకి అన్ని మనం వేసిన అల్లం పచ్చిమిరకాయల పేస్ట్ అలాగే సాల్ట్ పడతా ఉంటాయి అనమాట. ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాత మనం మూత పెట్టేసి మొత్తం అయిపోయిన తర్వాత మూత పెట్టేసేసి పక్కన పెట్టేస్తే సరిపోతుందండి. ఈజీగా అండ్ టేస్టీగా వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. అలాగే మా పాప కోసం అని చెప్పేసి రసం పెడుతున్నానండి. ఈ రసం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. మనము టమాటా రసము అలా అంత టేస్టీ ఉండకపోయినా టేస్ట్గానే ఉంటుంది, పులుపులుగా తీయగా. ఇక్కడ నేను చింతపండు నానబెట్టేసానండి. చింతపండు కడిగేసేసి ఈ ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి పక్కన పెట్టాను ఒక అరగంట. తర్వాత వచ్చేసరికి ఇలా మనం చింతపండుని పిండేసేసి చింతపండు నీళ్ళల్లోనే మనం కొంచెం పసుపు అలాగే కరివేపాకు కొంచెం జీలకర్ర బెల్లము అలాగే చారు పొడి ఇవన్నీ మిక్స్ చేసేసి గ్యాస్ మీద పెడితే సరిపోయిద్దండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్గా కూడా బాగుంటుంది. అలాగే ఈ చారులో మనం ఏదైనా ఫ్రైలు అంటే వంకాయ కర్రీ కానీ లేకపోతే బంగాళదుంప ఫ్రై కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇక్కడ చూసారు కదా, నేను కొంచెం పసుపు అలాగే జీలకర్ర చారు పొడి కొంచెం కాకుండా ఎక్కువే వేసుకోవాలండి. అలాగే కరివేపాకు వేసాను. నేను కొంచెం తీపి ఎక్కువగా తింటామన్నమాట, అందుకని బెల్లం ఎక్కువ వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఒక 10 నిమిషాలు పావు గంటలో ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఇలాగే ఇక్కడ వచ్చేసరికి నేను సాల్ట్ అనేది యాడ్ చేసేస్తున్నాను. వీటన్నిటిని మిక్స్ చేసేసి గ్యాస్ మీద ఒక పావు గంట ఇక్కడ చూస్తున్నారు కదండి, ఉన్న నీటిలో అరవంతే మిగిలేటట్టు చూసుకొని రసం మరగనిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఈ రసాన్ని మనం తాలింపు వేసుకోవాలి. ఇలా రసం అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని మనం తాలింపు వేసుకునేటప్పుడు మళ్ళీ దాంట్లో కూడా కరివేపాకు జీలకర్ర తాలింపు గింజలు అలాగే కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వంకాయ కర్రీ కాంబినేషన్తో ఈ చారు అనేది చాలా టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోతుంది అనమాట ఈ రసం అనేది. ఇక్కడ రసం అనేది ప్రిపేర్ అయిపోయింది. నేను పక్కన పెట్టేసేసి తాలింపు వేసేయటమేనండి. చూసారు కదా, సగం వరకు వచ్చింది గిన్నె సగంలోకి. ఇందాక 30 అవ్వంతుంటే ఇప్పుడు సగం వరకు వచ్చిందనమాట. ఇంక నేను ఈ తాలింపు వేసేసి పక్కన పెట్టేశానండి. ఇలా సండే రోజు నేను సింపుల్గా ఈ కర్రీస్ అనేవి చేశాను అనమాట. చాలా టేస్టీగా అండ్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. ఇలా చేసేసి పక్కన పెట్టేసేసాను. సండే రోజు అయితే నేను ఈసారి ఎక్కువ పని ఏం చేసుకోలేదండి, అంటే ఏం ప్రిపేర్ చేయాల. మా పాపకి ఎప్పుడు ఎవ్రీ వీక్ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటాను, కానీ ఈ వీక్ కొంచెం బద్ధకంగా అనిపించి చేయలేదన్నమాట. అలాగే బియ్యం అవన్నీ కడిగేసి పక్కన పెట్టేశాను. ఇదిగోండి బియ్యము కడిగేసి పక్కన పెట్టేశాను. అలాగే వంకాయ కర్రీ కూడా చేసి పక్కన పెట్టేశాను. అలాగే చారు ఇవన్నీ పక్కన పెట్టేశానండి. మా పాప ఎప్పుడు తింటా అంటే అప్పుడు వండి తనకి పెట్టేస్తాను అనమాట. ఇంటి దగ్గరే వండిద్ది కాబట్టి వేడి అన్నం వండి పెడతాను, అంతేగాని ముందే వండేసి పక్కన పెట్టను. అలాగే ఈవినింగ్ టైంలో ఫ్రూట్స్ అవి తీసుకొచ్చామండి. ఫ్రూట్స్ తీసుకొచ్చాము. తనకి ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్సే కదా ఇష్టం అని చెప్పి డ్రాగన్ ఫ్రూట్స్ అలాగే పొమోగ్రానేట్ తీసుకున్నాం అనమాట. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే 150 దాకా పడిందండి కేజీ వచ్చేసరికి. అలాగే పొమోగ్రానేట్ వచ్చేసరికి కేజీ 250 పడింది. 150 పెడితే మాకు 4 ఇచ్చారండి. వాటిల్లో 2 పాడైపోయినాయి. నేను చూసుకోకుండా తీసుకొచ్చేసామన్నమాట. ఈ ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అనమాట. లంచ్ చేసేసాము. మా పాప కూడా తినేస్తుంది. తను వట్టి ప్లెయిన్ రసంతోనే తినిద్ది అనమాట. రసం ఉంటే మాత్రం నేను వంకాయ కర్రీ అవి వేసుకుని తింటున్నాం. మా హస్బెండ్ కూడా తినేస్తున్నారు. సండే ఒక్కరోజు మాత్రం ముగ్గురం కలిసి తింటామండి. అలాగే మా పాప గారికి అడిగిందని చెప్పి గారి కూడా పప్పు పోసేసాను అనమాట. అలాగే ఈవినింగ్ టైంలో వచ్చేసరికి ఈ ఫ్రూట్స్ పాడైపోతున్నాయి అని చెప్పేసి నేను జ్యూస్ చేసేసాను. ఇక్కడ ఒకటైతే పాడైపోయిందండి, తీసి పక్కన పడేసేసేసాను. మిగతా వాటిని పిండేసేసి మామూలుగా చేత్తోనే చేశానండి. ఎందుకంటే మా దగ్గర ఏమీ అంటే జ్యూస్ తీసేది ఏమీ లేదనమాట. అందుకే చేత్తో మామూలుగా పిండేసేసాను. గింజలు ఉంటే తీసి పక్కన పెట్టేశాను అనమాట. అలాగే కొంచెం పంచదార యాడ్ చేశాను, కొంచెం పుల్లగా అనిపిస్తే. మా పాప తాగిద్దేమోనని ఇస్తే ఒక్క చుక్క తాగి వద్దని చెప్పి ఇచ్చేసింది. ఇలా మా
హస్బెండ్ నేనే తాగామండి. తనకేమో డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసిమ్మంటే కట్ చేసి ఇచ్చాను. తనకి ఎక్కువ ఇష్టమైనవి అయ్యానమాట. ఇవి కూడా ఒక్కసారే ఏమో తినిద్దనమాట. తను మ్యాక్సిమం ఏ ఐటమ్స్ అన్నా తక్కువ తినిద్ది. ఒక కాయ పాడైపోయిందని పక్కన పడేసేసాను. అలాగే మిగతావి పిండేసేసి పంచదార యాడ్ చేసేస్తున్నానండి. గింజలు పడ్డ వాటినేమో తీసేస్తున్నాను. గ్లాసులో పడిన వాటిని స్పూన్తో తీసేసాను. అలాగే కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నానండి పుల్లగా అనిపిస్తే. మా హస్బెండ్ నేను తాగాము. అలాగే పొమోగ్రానైట్లో ఒకటి పాడైపోతే అవి కూడా ఒలిచి మా పాపకి ఇచ్చానమాట. అవి తిందిలే మా పాప. ఇంకా ఈ మొత్తం జ్యూస్ చేసి తాగేసాము. వేస్ట్ చేయకుండా పడేయకోకుండా సేల్ చేసామన్నమాట. ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసి మా హస్బెండ్ నేను తాగేసామండి. ఎప్పటికప్పుడు పని చేసుకుంటా ఉంటే ఈజీగా ఉంటుందని ఎప్పటికప్పుడు పని చేసేస్తూ ఉంటాను. ఏది పక్కన పెండింగ్ పెట్టేసేయకుండా ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసి అప్పుడే తాగామండి. ఇక్కడ చూసారు కదా, 2 గ్లాసుల్లో పోసేసి షుగర్ యాడ్ చేసేస్తున్నాను. నేను ఎప్పుడు చేయలేదండి, మొదటిసారి చేశాను. టేస్ట్ అయితే బాగానే ఉంది. అంటే నేను ఎప్పుడు ఇలా జ్యూస్ తాగలేదనమాట. ఇక్కడ మా పాపకి ఇస్తే వద్దని చెప్పి రిటర్న్ ఇచ్చేసేసింది. అలాగే ఈవినింగ్ నైట్ వచ్చేసరికి పప్పు కడిగేసేసి పిండేసేసాను. చూసారు కదండి, వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? చూసారు కదా, ఇక్కడ పప్పు వస్తుందాన్ని మిక్సీ వేసేస్తున్నాను అనమాట గారి కోసం. గారి పిండి నేను ముందు రోజే వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి, మెత్తగా టేస్టీగా ఉంటాయని. కొంతమంది ఏంటంటే అప్పటికప్పుడు పోసుకొని చేసుకుంటారు. నేనైతే ముందు రోజే మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, మెత్తగా వస్తాయని గారెలు. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.